4 నియోజకవర్గాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని వచ్చామని చెప్తున్నారు. పోయినసారి మనకు అధికారంలో ఉన్నప్పుడు పోయినసారి ప్రకాశం జిల్లా పెట్టినప్పుడు కూడా గుంటూరు నుంచి కొన్ని, కర్నూలు నుంచి కొన్ని, తర్వాత ప్రకాశంలో కొన్ని కలిపి మన జిల్లాను తయారు చేశారు, ఇది ప్రకాశం జిల్లాని. అప్పుడు కూడా అనుకున్నంత అభివృద్ధి ఎక్కడ జరగలే మనకు. ఇప్పుడు టోటల్గా వెనకబడిన ప్రాంతం కనిగిరి, ఎర్రగొండపాలెం, తర్వాత మార్కాపురం, గిద్దలూరు 4లో కూడా ఏముంది అంతా వెనకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతం. తర్వాత ఈ ప్రాంతానికి వాటర్ కూడా లేవు, ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా సరిగా లేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి ఇప్పుడు వీళ్ళు బ్యాక్ వాటర్ తీసుకొని డ్రింకింగ్ వాటరు, తర్వాత రైతులకి మామూలు పొలాలకి నీళ్ళు ఇస్తామంటున్నారు. మళ్ళీ అది కూడా అయ్యే పరిస్థితి కూడా ఇప్పుడు కనపడలే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని నీళ్ళు ఇప్పుడు తెలంగాణకి పంపిస్తున్నారు, కొన్ని రాయలసీమ పంపించకుండా రాయలసీమ ద్వారా కాకుండా తెలంగాణకి ఆ నీళ్ళు పంపు చేస్తున్నారు. దాని పంపింగ్ ద్వారా రావాల్సిందే మనం. ఈ విధంగా చేస్తే మనం ఎంత అభివృద్ధి చేయగలరు, ఎప్పుడు చేయగలరు? జిల్లానే చేశారు, టకటక కలెక్టర్లు అయితే చేశారు, ఎస్పీలు అయితే చేశారు, అఫీషియల్స్ అందరూ పంపించారు. దానికి తగ్గట్టు వాళ్ళు ఎప్పుడు మనకి దీనికి ఇస్తారు అనే ఒక భరోసాని ఈ 4 నియోజకవర్గాల ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెయిన్గా రైతులకు సంబంధించిన వరకు ఇక్కడ వాటర్ లేదు, ఏదన్నా వర్షాభావ పండుగతోనే బతికేది 4 నియోజకవర్గాలు అంతే. అటువంటిప్పుడు ఈ వర్షాభావ ప్రభావాలు ఎట్లా ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు ఒకసారి డిసైడ్ చేసుకొని అతి త్వరగా, అంటే ఈ లోపల జిల్లా అయితే అయిపోయింది, అతి త్వరగా కూడా వాటర్ స్కీమ్స్ అన్ని పెట్టేసి ఏ విధంగా పంపింగ్ చేయటమా, లేకపోతే వాటర్ తీయటమా, వాటర్ సోర్సెస్ ఎట్టా రైతులకు కానీ తాగునీరు కానీ, తర్వాత రైతులకు పొలాలకు నీరు కానీ ఇచ్చే ఏర్పాట్లు త్వరగా చేయాలనేది మా డిమాండ్. ఇక్కడి నుంచి మనం చేసే డిమాండ్ అదొకటి. ఇంకా తర్వాత మన ఎన్డీఏ కూటమిలో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. ఎన్డీఏ కూటమి వాళ్ళు ఏది, మేము వస్తే అన్ని బ్రహ్మాండంగా చేస్తాం, అది చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి మాటలు మనకు తెలిసిందే. ఏది వచ్చినా నేనంతా మనకు ఇది ఏముంటుందని అధ్యతలో స్వర్గాల్లో ఒకటి చూపిస్తుంటాడు. ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది, అది చేస్తాం, ఇది చేస్తామని. ఇప్పుడు చేసింది ఏమి లేదు. మామూలు ఇప్పుడు లాస్ట్ టైం కూడా చేశారు. ఇప్పుడు ఆయన క్రెడిట్ సోర్స్ చేస్తుంది. ఏదన్నా ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఏది సీఎంగా ఉన్నప్పుడు అవన్నీ కార్యక్రమాలన్నీ నేనే చేశాను, ఇదంతా నాకు సంబంధం లేదు, మొత్తం అయిపోయిందని అంటున్నాను. ఈవెన్ వైజాగ్లో పోయిన అదే ప్రాబ్లము, తర్వాత మన దగ్గరికి వచ్చినా సరే ఈ తెలుసు కదా, ఇవాళ మొత్తం భోగాపురం ఎయిర్పోర్టు వచ్చి 12 నెలలు కాలేదు, మొత్తం నేనే చేశాను, ఇంతకుముందు ఎవరు చేయలేదు, మొత్తం మామూలుగా తెలుగుదేశం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు, మా ఎన్డీఏ కూటమి చేసిందని అంటారు. 16 నెలల్లో ఇంత ల్యాండ్ తీసుకోవటం చేయటం ఎట తిరుగుతుంది? అది అప్పుడు చేసింది ఎవరు? చేసిందే మన జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ల్యాండ్ శాంక్షన్ చేయడం కానీ, తర్వాత రోడ్ మామూలు చేయడం కానీ, మొత్తం క్లియరెన్స్ తెచ్చి వర్క్ అయింది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వర్క్ అయింది. దాంట్లో పెండింగ్ వర్క్ ఇప్పుడు నేను చేస్తున్నాను. అది ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు గారికి రావాలని నేనే చేశాను, ఇదంతా నా వల్లనే అయింది, ఆ గవర్నమెంట్ ఏం చేయలేదని ఒక క్రెడిట్ సోర్. ఇదే క్రెడిట్ తెలుసు కదా మీకు, ఈ క్రెడిట్ ఆయనకి రావాలి, ఇంకే వాళ్ళకి ఎవరు రావాలి. ఆ విధంగా చేస్తున్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. అది ఎవరు చేశారో చెయ్యి, మిగిలింది నువ్వు చెయ్యి, అంతేగాని మొత్తం నేనే చేశానని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదు, అది చాలా రాంగ్. అది క్రెడిట్ సోర్ అవుతుందని మాత్రం చెప్తా ఉన్నాం మేము. అదొకటి. తర్వాత దీని తర్వాత అదే క్రెడిట్ చోర్ అనేది చంద్రబాబు నాయుడుకి నేతృత్వం పెట్టిన విజయం. ఆ క్రెడిట్ చోర్ అనేది ఆయన చేస్తూనే ఉంటాడు. ఎవరు చేసినా కూడా మొత్తం ఆయన చేసిన అనేది టాపికే ఆయనకు ఉండాలి. ఇంకా ఇంకొకటి, ఇంకా తర్వాత ప్రకాశం జిల్లాకు వస్తే మాత్రం మనం డెఫినెట్గా మనం పక్క పెట్టడం అనేది మాత్రం సరే. ఆ మార్కాపురంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదో ఆనందపడుతుంది, కానీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్ చూపించాల్సిన బాధ్యతగా ఉంది. వెలుగొండ ప్రాజెక్టును ఏదో ఒకటి త్వరగా కంప్లీట్ చేస్తే తప్ప ఈ 4 నియోజకవర్గాలకు మాత్రం ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే కనీసం వెలుగొండ వాటర్ అయినా రావాలి, మనం వస్తే తప్ప మనం ఏమి చేసే పరిస్థితి కూడా ఉండదు. అదొకటి. ఇంకా ఇప్పుడు ఏమనుకోకుండా నిమ్జి ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ అని పెట్టారు. ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టినప్పుడు ఇంకా నిమ్జి వస్తుందా రాదా, దాని పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కాని. అంటే నిమ్స్ అనేది ఏంటంటే 16,000 ఎకరాల్లో వస్తుంది అనేది మొదటది శాంక్షన్ అయింది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ దాంట్లోనే ఎక్కడైతే నిమ్స్ ఎక్కడ పెట్టారో అదే ప్రాంతంలో ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెన్ చేశారు. ఆ ఎంఎస్ఎంఈ పార్క్తో ఈ నిమ్స్ కూడా వస్తుందా రాదా అనేది మాత్రం దానికి ఏమి అనౌన్స్మెంట్ అని చెప్పట్లేదు ఇప్పుడు దాకా.
అక్కడ నిమ్స్ ప్లస్ ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఒక ఎంఎస్ఎంఈ సూక్ష్మ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్తో ఏం డెవలప్మెంట్ వస్తుంది కనిగిరి ప్రాంతానికి కానీ మన జిల్లా కానీ ఒకటి కూడా ఇండస్ట్రీస్ మాత్రం మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా. ఇది సంక్షేమ పథకాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ క్యాలెండర్ ఓపెన్, సంక్షేమ క్యాలెండర్ ఓపెన్ చేసేసి దాని ప్రకారం ప్రతి సంవత్సరం కానీ ప్రతి నెల కానీ ఏదో ఒకరికి సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ సంక్షేమ క్యాలెండర్ కూడా ఎక్కడ కనిపెట్టలేదు మీకు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మాత్రం, ఎన్డీఏ ప్రభుత్వంలో సంక్షేమ క్యాలెండర్ అనేది కనిపించే పరిస్థితి కూడా మనకి ఎక్కడ కనిపెట్టలేదు. సంక్షేమ క్యాలెండర్ను ఉపయోగించి కూడా ఆ సంక్షేమ పథకాలు అందజేయాలి. ఇప్పుడు మహిళలకి 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు ప్రతి మహిళకి. ఇది 55 సంవత్సరాల నిండినోళ్ళకో చెప్పారు కదా. ఇప్పుడు ఆ 18,000 అంటే నెలకు వచ్చేసి ఎంత 1,500 18,000 రూపాయలు ఇస్తాను. 18,000 రూపాయలు అనేది 2 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ 2 ఏళ్ళు పోతే 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ₹1 కూడా చెల్లించిన దాఖలా ఎక్కర్లేదు. ఇప్పుడు అది కూడా చెల్లించాలి కదా. ఆయన చెప్పిన మాటే కదా, ఎన్ని చెప్పి అధికారంలోకి వచ్చారు. మామూలుగా అధికారం రాలే. వైఎస్ఆర్ పార్టీకి కూడా 42%, 42% ఓటు శాతం ఉంది. వాళ్ళకి వచ్చిందంటే ఇంకో 8% ఎక్కువ వచ్చారు. ఇటువంటి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆ విధంగా చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆ అధికారంకి వచ్చిన దానికన్నా న్యాయం చేయండి. కనీసం 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళే కదా. లాస్ట్ సంవత్సరం ఏమో ఎలక్షన్ ఇయర్ వస్తుంది. అక్కడ కాకుండా ఇప్పటి నుంచే లాస్ట్ ఒక సంవత్సరం ఇస్తామో చెప్పలేము. 6 నెలల ముందు ఈ ఒంటరి మహిళలకి కానీ ఈ మహిళలకి కానీ. అదే కాకుండా ఇంక నిరుద్యోగ వృత్తి, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేదే లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా పాపం కాలేజీల పిల్లలు ధర్నాలు, స్ట్రైకులు చేస్తున్నారు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అని ఇవ్వాలి కదా. ఎన్ని రోజులు ఖాళీగా ఉన్నది అదొకటి. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు మామూలుగా నిరుద్యోగులకి. దాన్ని ఊసే లేదు. ఏ పాపన నిరుద్యోగ వృత్తి మాట కూడా మాట్లాడట్లేదు. లేకుంటే మెడికల్ కాలేజీలో అవి 4,000 ఖర్చు అయింది, ఎంత 5,000 కోట్లు ఖర్చు అయింది, 6,000 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు. ఇప్పుడు ఆ చేసే కార్యక్రమాలు 1,000 కోట్లలో చేస్తున్నారు వైజాగ్లో కానీ. ఇప్పుడు మన ఏమంటారు దాన్ని, అమరావతిలో పెట్టే రోడ్లు కానీ అవన్నీ ఎన్ని వేల కోట్లు అయితే లేదు. అవసరమా ఇప్పుడు అంత అర్జెంటుగా ఉంది? ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా అవసరం స్టూడెంట్స్కి. అది కూడా కాకుండా ఇప్పుడు 4,000 ఎకరాలు, మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి ఆల్రెడీ జియో కూడా పాస్ అయిపోయింది. అది ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకొని వాళ్ళకి ఎంత కొంత డబ్బులు చెల్లించాలి కదా. ఆ డబ్బులు చెల్లించే బదులు, అన్ని డబ్బులు చెల్లించే బదులు 5,000 కోట్లు ఇవ్వాలి మీ దగ్గర. 5,000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్ పరంగా చేస్తేనే ఏమైనా సరే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని చెప్తున్నారు.